హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, CH3 దీంట్లోంచి మనం ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేయాలి. CH3CH2 రిమూవ్ చేసి దానికి ఒక హ్యాలైడ్ అటాచ్ చేయాలి. దీన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వినైల్ హ్యాలైడ్. వినైల్ హ్యాలైడ్స్ ఎలా ఉంటాయి? సో వినైల్ గ్రూప్ అంటే ఏంటి? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్. ఈ గ్రూప్ని వినైల్ అంటాం. సో ఈ గ్రూప్ పేరు వినైల్. ఈ వినైల్కి ఒక హాలోజన్ అటాచ్ అయితే వచ్చిందని మనం వినైల్ హ్యాలైడ్ అంటాం. సో వినైల్ హ్యాలైడ్ అంటే CH2 డబుల్ బాండ్ CH, దీనికి ఒక హాలోజన్ అటాచ్ అవ్వాలి. సో దీన్ని మనం వినైల్ హ్యాలైడ్. ఇదేమో ఇథైల్ హ్యాలైడ్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ వన్ ఎలైల్ హ్యాలైడ్. ఎలైల్ హ్యాలైడ్స్ ఎలా ఉంటాయి? ఎలైల్ గ్రూప్ అంటే ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2, దీన్ని మనం ఎలైల్ గ్రూప్ అంటాం. దిస్ ఈజ్ ఎలైల్ గ్రూప్. ఈ ఎలైల్ గ్రూప్కి ఒక హాలోజన్ అటాచ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఎలైల్ హ్యాలైడ్ అంటాం. సో ఎలైల్ హ్యాలైడ్ ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఒక హాలోజన్ అటాచ్ అవ్వాలి. దీన్ని ఎలైల్ హ్యాలైడ్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్ ఎరైల్ హ్యాలైడ్. ఎరైల్ హ్యాలైడ్స్ అంటే C6H5, దీన్ని ఎరైల్ గ్రూప్ అంటాం. C6H5 ఎరైల్ ఆర్ ఫినైల్, దీనికి ఇంకో పేరు ఫినైల్. ఎరైల్ హ్యాలైడ్స్లో C6H5, దీనికి ఇంకో పేరు ఫినైల్. దీనికి ఒక హాలోజన్ అటాచ్ చేస్తే వీటిని ఎరైల్ హ్యాలైడ్స్ అంటారు. ఎరైల్ హ్యాలైడ్స్ లేకపోతే మనం దీని ఎలా రాయొచ్చు? బెంజీన్ రింగ్ పైన ఒక హాలోజన్. సో దిస్ ఈజ్ ఎరైల్ హ్యాలైడ్. నెక్స్ట్ బెంజైల్ హ్యాలైడ్స్. బెంజైల్ గ్రూప్ అంటే C6H5కి CH2 కూడా అటాచ్ అయి ఉంటే దీన్ని మనం బెంజైల్ అంటాం. సో దీనికి ఒక హాలోజన్ అటాచ్ అయితే బెంజైల్ హ్యాలైడ్ అంటారు. బెంజైల్ హ్యాలైడ్. సో బెంజైల్ హ్యాలైడ్ మనం స్ట్రక్చర్ పరంగా ఎలా రిప్రజెంట్ చేస్తాం? బెంజీన్ రింగ్, దీనికి టాప్లో ఒక CH2, దీనికి X అంటే హాలోజన్ అటాచ్ అయితే దాన్ని బెంజైల్ హ్యాలైడ్ అంటారు.